వినాయక చవితి రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని నిత్య పూజలు చేసి నిమగ్నం చేస్తూ ఉంటాం. కానీ ఈ పండుగ మనలో మనందరిలో ఐకమత్యం, భక్తి, సృజనాత్మకత, ఆధ్యాత్మికత ఉన్నటువంటి సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవం మనకు పండుగలు ప్రతి సంవత్సరం ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. ఒక వినాయక చవితి అనేది అందరినీ ఉన్నటువంటి కలిపి జరుపుకునే ఉత్సవమే ఈ వినాయక చవితి అని చెప్పి కూడా మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ ఉత్సవానికి పేదవాడు, ధనవంతుడు, రైతు, ఉద్యోగి, వ్యాపారి మరియు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా జరుపుకునేది ఈ వినాయక చవితి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ పండుగ మనం ఉన్నటువంటి జరుపుకుంటున్నాం, పోతున్నాం అన్నటువంటి గత సంవత్సరం లడ్డు గ్రహీతకు సన్మానం చేయవలసిందిగా పొలం శంకర్ రెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్న కమిటీ సభ్యులు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు. అలాగే గత సంవత్సరం లడ్డూ కొన్నటువంటి కొలం శంకర్ రెడ్డి గారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి పండుగ గతం బ్రిటిష్ పాలనలో మన చిన్న విగ్రహాలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కొందరు ఇళ్లలో పెట్టుకునేవారు. దీన్ని వాడలా ఉన్నటువంటి ప్రతి పట్టణానికి విస్తరించినటువంటి ఒక మహా వ్యక్తి ఉన్నారు. ఆయననే ఉన్నటువంటి లోకమాన్యం బాల గంగాధర్ తిలక్ అని చెప్పి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవం ఆనాడు నుంచి ఈ తరపున బంగారు చైన్ సమర్పించడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. గత సంవత్సరం లడ్డు ఉన్నటువంటి శంకర్ రెడ్డి గారికి ఉత్సవ సమితి అధ్యక్షులు బంగారు చైన్ తో సత్కరించడం జరుగుతుంది. మాట్లాడాలి. ఈ ఉత్సవం చెప్పి ఇప్పుడున్న సభాముఖంగా చెప్పేది ఏంటంటే గర్వంగా ఈ ఉత్సవాన్ని ఉన్నటువంటి మన జాతీయానికి అంకితం చేసిన వ్యక్తి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ పండుగ మొదలుకొని ఉన్నటువంటి ఇలాంటి ఊరేగింపులు మొట్టమొదటగా పూణే, ముంబై, హైదరాబాద్ ప్రముఖ నగరాలలో ఉన్నటువంటి ఈ ఊరేగింపు మొదలైన ఉన్నటువంటి ప్రతి నగరంలో ఈ ఊరేగింపు జరుగుతుంది. కానీ మన హైదరాబాద్ నగరంలో 1980 సంవత్సరంలో బాలాపూర్ ఉన్నటువంటి వినాయకుడు తీసినప్పటి నుంచి 80 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వినాయక సాగరం వైపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం చేసుకుంటుంది. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బాలాపూర్ గ్రామానికి ఒక ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది. అది ఏమిటంటే ఖైరతాబాద్ తర్వాత ఉన్నటువంటి రెండో వినాయకుడు తలుచుకుంటున్న బాలాపూర్ వినాయకుడు అని చెప్పి సభాముఖంగా సగౌరవంగా ఉన్నటువంటి భక్తులారా, బాలాపూర్ వినాయకుడు అంటే తెలంగాణ గణపతి ఉత్సవాల గుండె చప్పుడు అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాము మీకు అందరికీ. గత 10 రోజులుగా విగ్రహానికి బాలాపూర్ ఉన్నటువంటి వచ్చిన భక్తులందరూ సుమారు 15 లక్షలుగా భక్తులు వచ్చారు. ఆ భక్తులు जय बोलो गणेश भगवान की, भारत माता की, अपनी माता की, गो माता की, भगवत गीता की जय श्री राम। భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 46వ సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని బాలాపూర్ గణేష యువ కిషోరుల ఆధ్వర్యంలో వేలాది మంది మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ములు
మా పోలీస్ అన్నలు, పోలీస్ అధికారులు, మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్